ఎస్, అద్భుతం, అమోఘం. నువ్వు చేసిన ఈ ఆరాధనకు పరలోకం కదిలిపోయిందట. ప్రభు వారు సింహాసనాన్ని వదిలి మన మధ్యలోకి వచ్చారు. ఎందుకో తెలుసా? నీ కన్నీరు చూడలేక. నా బిడ్డలు ఇంతమంది ఎందుకు కన్నీరు కారుస్తున్నారు? ఎందుకు వారు కన్నీరు కార్చాలి? నా బిడ్డలుగా ఉంటూ వారు కన్నీరు కార్చకూడదే అని నిన్ను నన్ను ఓదార్చుటకు ఇదిగో మన మధ్యలోకి ఆ పరలోకాన్ని విడిచి, ఆ పరమ సింహాసనాన్ని విడిచి మన మధ్యలోకి వచ్చారు ఆయన. ఇదిగో నీతో మాట్లాడతారమ్మా, నాతో మాట్లాడతారమ్మా. అడుగు, నీ అవసరతలతో అడుగు. నీ ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు. అది వాగ్దానము. యేసుక్రీస్తునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చబడును గాక. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. ఎంత మంచి దేవుడు నాయన. యేసయ్యా, యేసయ్యా అని నా బిడ్డలు, నీ బిడ్డలు మేమందరం కలిసి ఒక్క చుక్క కన్నీరు కలిస్తే మా మధ్యకు వచ్చేస్తావే. ఇదిగో నీ సాక్షి సమూహము, నీ సాక్షి సమూహం సాక్ష్యం ఇస్తుందయ్యా. యేసయ్య మా వద్ద ఉండడం లేదు. ఇదిగో భూలోకములో మీరు చేస్తున్న ఆరాధనలే ఆయనకి ఇష్టంగా ఉన్నాయట. మీ కన్నులు చూసి ఆయన ఉండలేకపోతున్నాడట. మీ మధ్యకి ఆయన వచ్చి ఉన్నాడు. మాకంటే ముందుగా నీ వద్దకు చేర్చబడిన సాక్షి సమూహము పరలోకము నుండి సాక్ష్యం చెప్తుంది. ఓ బిడ్డ, ఇంతకంటే మనకి భాగ్యం ఏమన్నా ఉందా? ఇంతకంటే గొప్ప భాగ్యము నీ వెండి బంగారముల్లో నువ్వు పొందుకోగలవా? నీ డబ్బుతో, ఆస్తితో నువ్వు పొందుకోగలవా? ఇది ఒక ఆనందం తల్లి. మందిరములో ఆరాధన చేయడము ఒక భాగ్యం, పాట పాడడము ఒక భాగ్యం, ప్రార్థన చేయడము ఒక భాగ్యం, వాక్యం చదవడము ఒక భాగ్యం. అసలు మందిరములో నువ్వు ఉండడమే గొప్ప భాగ్యం. కొట్టే చప్పట్లు గట్టిగా. ఎస్ మై లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి ఆరాధన చేసిన మీకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మాభిషేకము అనుగ్రహించునుగాక. తల్లి, ఒక్కరెవరైనా వాక్య పరిచర్య నిమిత్తము, వాక్య నడిపింపు నిమిత్తము దేవుణ్ణి అడుగుతారా? క్లుప్తంగా, అయ్యా దైవజనుడు కాదు నాయనా, నువ్వు మాతో మాట్లాడమని అడగండి. ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి, క్లుప్తమైన ప్రార్థన.
స్తోత్రం. ఆమేన్. దయచేసి కూర్చోండి. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ఆన్లైన్లోని బిడ్డలతో కలిపి అందరికీ వందనాలు, అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ యొక్క ఏప్రిల్ మాసంలోని మొదటి పునరుద్ధాన దినపారాధనకు మనల్ని సజీవులుగా ఉంచి ఇందులో పాలు పంచుకొనుటకు నడిపించిన ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని మహింపరుచుకున్నాం. మరి అలాగే పరిశుద్ధ ఆరాధన, అలాగే కీర్తనల గ్రంథంలో నుంచి 2వ కీర్తన కూడా అధ్యయనం చేసుకున్నాం. మరి ఇప్పుడు కొద్ది నిమిషాలు గడిచిన వారము సగంలో ఆపబడిన ఆ యొక్క వాక్యము 2వ భాగాన్ని ముందుకు తీసుకుని పోవడానికి దేవుడు ప్రేరేపిస్తున్నారు కనుక, పోయిన వారం మన యొక్క అంశం ఏంటంటే దేవుని మందిరంలో మనం ఉంటే, దేవుని మందిరంలో ఆరాధనలో మనం పాలు పంచుకుంటే మన ఎడల జరిగే కార్యాలు మనకేం జరుగుతాయి. రైట్. దేవుని మందిరంలో జరుగు కార్యములు. అసలు దేవుని మందిరముకు రావడం అంటే ఏదో యాదృచ్ఛికంగా ఒక మొక్కుబడిగా రావడం కాదు, కానీ ఒక ఆసక్తితో రావాలని కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము మొదటి వాక్యం. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అడినప్పుడు నేను సంతోషించి తిని. మనం కూడా అలాగే ఉండాలట. మనతో ఎవరైనా చర్చికి పోదామా అంటే, చర్చ ఇప్పుడేందమ్మా, చాలా పని ఉంది ఇంట్లో. జనరల్గా మన నోటి నుంచి వచ్చే మాట అదే కదా. స్త్రీలారా, మీ నోటి నుంచి వచ్చేది పాపం పని కోసమేలే. మా పురుషులైతే ఆదివారమా, ఈరోజా చర్చ, అక్కడ ఫ్రెండ్స్ వెయిటింగ్, ఎక్కడ ఐనాక్స్ సెంటర్లో. ఇంకోటి వచ్చి అంటాడు ఐపీఎల్ కాదు, ఏంటది, పీవీపీ ట్రెండ్ సెట్. మా రోజుల్లో మేము ఓరసీ సెంటరే మాకు చాలా పెద్దది. అదిగో అక్కడ ఉన్నాడే మీ నాన్నగారు, ఓరసీ సెంటర్ కింగ్ ఆంటోనీ రాజాజీ గారు. నేను నెల్లూరులో ఉన్నప్పుడు ఆ ఏజ్లో లీలామహల్ సెంటర్ కింగ్ని. కానీ ఇప్పుడంతా పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసాయి. అక్కడికి పోవడంలో మనం ఆనందించకూడదంట. యెహోవా మందిరమునకు పోవుదము రండి అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. మీరు కూడా అదేవిధంగా సంతోషంగా ఉండాలి. నేనేమనుకున్నాను, పోయిన శుక్రవారం బిడ్డలందరూ చాలా 40 రోజులు పిండపడ్డారు, వాక్యంతో ఉదక స్నానం చేయబడ్డారు. వాక్యం అనే ఒక 40 రోజులు గ్యాప్ వచ్చింది కదా. 40 రోజుల తర్వాత 4 రోజులు 5 రోజుల గ్యాప్ వచ్చింది. అమ్మా వెళ్దాం, మళ్ళీ అందరం కలుసుకుందామని ఆసక్తితో వస్తారనుకున్నా. కానీ 40 రోజులు ఆ శుక్రవారం నిస్వార్థంగా వచ్చే ఆ చిన్న మంది ఉంది చూసారా, ఆ మందే వచ్చారు. ఆ గొర్రెలో గారు బలాన్ని పుంజుకున్నాయి. మళ్ళీ చెప్పబడిన బిడ్డలన్నా వస్తారా, ఒక గొర్రె తప్పిపోయింది.
బాప్తీసం తీసుకొని, ఎందుకని నేను అడగను, నువ్వు ఎందుకు తీసుకున్నావు బాప్తీసం? నీలో కొత్త మార్పు రావాలి, కనపడాలి. నీ గురించి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరంలో ఉన్న ప్రాముఖ్యతల గురించి ప్రభువారు 4 విధాలుగా. మందిరానికి మనం వస్తే శుద్ధి వాక్యం చేత, గద్దింపు వాక్యము చేత బుద్ధి చెప్పబడతామంట. ఏమంట? మంచి వాక్యం ద్వారా మనకి బుద్ధి కలుగుతుంది. బోధ, మంచి బోధను దేవుడు మందిరంలో ఇస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, పోనీ దానికి రెఫరెన్స్ కూడా చెప్పాను మొన్న, పోయిన వారం రాని వాళ్ళు చూసుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వాక్యం సార్ చదవండి అమ్మా. మత్తయి సువార్త 4:23. యేసు ఎక్కడ బోధిస్తూ? సమాజ మందిరములో బోధిస్తూ. బోధ. మందిరంలోనికి వస్తే ఏం దొరుకుతుంది? మంచి వాక్య బోధ. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, మందిరంలోనికి పోయినట్లయితే మన విజ్ఞాపన ఆలకించబడుతుంది. మేము ఇంట్లో కూర్చొని చేస్తే ఆలకించబడదా? ఖచ్చితంగా ఆలకించబడదు. ఎందుకని? సైతాన్ ఉంటుంది నీ ఇంట్లో. నంబర్ 1 టీవీ. ఇక నీ ఇంట్లో యేసయ్యకేం స్థానం ఉంది? పోనీ టీవీ పెట్టుకొని దేవుడి వాక్యాలు వింటావా? ఆ సీరియళ్ళు, సినిమాలు, ఇంకా చండాలాలన్నీ చూస్తావు. అది చూస్తున్నప్పుడు అది చూసి లేచి పడుకోబోయేటట్టు, ప్రభువా స్తోత్రం, నువ్వు నా దగ్గర ఉన్నావు. ఎందుకు ఉంటాడు ఆయన? ఉండడు. కనుక మందిరానికి వస్తే ఇది పరిశుద్ధ స్థలము, ప్రత్యేకించబడిన స్థలము. ఈ స్థలంలోనికి నువ్వు చేరి ప్రార్థన చేస్తే అవి తప్పకుండా నెరవేర్చబడతాయి. ఎటువంటి క్లిష్ట సమస్యలైనా. ఆ సమస్య ఏందో పోయిన వారం చెప్పాను. హిజ్కియా మీదకి సన్హెరీబు అనే ఒక భయంకరమైన క్రూరుడైనటువంటి చక్రవర్తి దండయాత్ర చేస్తూ ముందుగా ఒక లెటర్ పంపించాడు. వాళ్ళకి అలవాటు అది, రాయబారం. రే, ఎందుకురా మనకిద్దరికి గొడవ, నువ్వు లొంగిపో, లేకపోతే బిడా నిన్ను, నీ స్త్రీలను, గర్భిణీ స్త్రీలలో కడుపులో ఉన్న బిడ్డలను కూడా చీల్చి చంపుతా అని వాడు పంపించాడు వార్నింగ్. దేని ద్వారా? ఒక లెటర్ ద్వారా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మందిరమునకు పోయి ఆ ఉత్తరము చదివి మరి ఒకసారి కన్నీరు కార్చి ప్రభువుని వేడుకుంటేనట సమాధానం ఏమి ఇచ్చాడంటే, అది చదివితేనే బాగుంటుంది. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 32-33. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 32-33 వాక్యాలు చదవండి తల్లి. దేవుడు హిజ్కియా మందిరంలోనికి పోయి చేసిన ఆ కన్నీటి ప్రార్థనను బట్టి ఇచ్చిన సమాధానం, వచ్చిన ఉపత్తి ఏంటి? యుద్ధము చేయడానికి చాలా బలాజ్యుడు. వీడు ఎదుర్కోలేడు, ఈయన ఈ హిజ్కియా ఎదుర్కోలేడు. కానీ ప్రార్థన చేస్తే దేవుడిస్తున్న వాగ్దానం చదవమ్మా. కాబట్టి అషూరు రాజు గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏంటమ్మా? ఎవరు? అషూరు రావునికి రాడు కొట్టు చెప్పడమో, రే మొత్తాన్ని నాశనం చేస్తా, నీ ఇంటికి వస్తా, నీ రాజ్యానికి వస్తా, చీరుస్తా నిన్ను. నా సైడ్ దేవతలు కానీ నీ సైడ్ దేవతలు కానీ ఎవడు నిన్ను కాపాడలేడని చెప్తే ప్రభువారు ఏమంటున్నారు? వాడు నీ పట్టణానికి, చదువు ఇంకా, నీ పట్టణం మీదకి ఒక్క బాణమైనా ప్రయోగింపబడదు. రెండోది, మూడోది, కేడము అంటే
డాలు ఇలా పట్టుకొని వస్తుంటారు కదా. కత్తి ఉంటుంది, డాలు ఉంటుంది సైనికుడికి. కత్తి అంటే తెలుసు, డాల్ అంటే ప్రొటెక్షన్, ఒక రౌండ్గా ఉంటుంది సార్. అది ఒక కేడమునైనా కనపరచబడదు అంటే వాళ్ళు రారు కదా ఇక్కడికి. దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టాడు. ఆ రోజుల్లో ఏంటంటే ఆ కోటను ముందు చుట్టూ ఏం చేసేస్తారంటే ఆక్రమించేసి ఒక దెబ్బ కట్టేస్తారు. లోపల వాళ్ళు బయటకు పోకూడదు, బయట వాళ్ళు లోపలికి రాకూడదు. అది చదువమ్మ. పట్టణంలోనికి రాకుండా వచ్చిన మార్గంలోనే తిరిగిపోతాడు. ఇది యెహోవా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప సమాధానం ఇచ్చాడమ్మా. చేసింది ఎక్కడ ప్రార్థన? ఇంట్లో కూర్చొని టీవీ చూస్తా కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గమనించాలి మీరు. కనుక ఆయన చేసినటువంటి ప్రార్థనకు సమాధానము దేవుడు మందిరంలో చేశాడు కనుక అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చాడు. మూడోదిగా చూసినట్లయితే సమూయేలుతో ఆయన మాట్లాడుతూ సమూయేలుకు ఒక సంగతి చెప్తానన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము, మొదటి సమూయేలు 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలులో నేనొక కార్యము చేయబోతున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురు మనను. భలే ఉంది కదా ఈ మాట. మామూలుగా మనం వాడికి భాషలో రే పుట్టే గింగురాలు తిరుగుతాయి నీకో అంటామా లేదా? కదా, తెలీదా? మీకు అన్నీ తెలుసులే. ఆ డైలాగ్ కూడా ఉంది, సినిమా డైలాగ్. ఎవడు కొడితే కళ్ళు తిరిగి తెమ్మ తిరుగుద్దో తెలుసుగా. మరి ఎందుకు మీరు నటిస్తారు నా దగ్గర? నాకే తెలుసు ఆ డైలాగు. మీరు అమ్మాయికు ఆమెతో మరి పెదుగురుస్తుంది. సో సమూయేలుకి మందిరంలో ఏం చెప్పాడు ఆయన? ప్రవచనం చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. జరగబోవు సంగతులను ఇజ్రాయేలీలకు నేనేం చేయబోతున్నానో అది సమూయేలుకి చెప్తే అది విన్న ప్రజలకంట చెవులు గింగుర్లు ఎత్తాయంట. ఇక్కడ కూడా మన సంఘంలో చాలాసార్లు పరవశులైపోయినప్పుడు బిడ్డలు ఆత్మతోటి ప్రవచనాలు పలుకుతారు. ప్రవచనాలు పలికినప్పుడు ఒక విధమైనటువంటి ఆనందం, సంతోషం, భయం కూడా కలుగుద్ది మనకి. ఎందుకు? నా కుమారుడా, నా కుమార్తె, నువ్వెందుకు దిగులుగా ఉన్నావు? భయపడకు, నేను నీ పక్షంలో ఉన్నాను. సంతోషం. కానీ నీ ప్రార్థన నాకు చాలటం లేదు, నువ్వు ఇంకా మొరపెట్టాలి. అక్కడ భయం. నేను తగ్గిపోతున్నానా? నా భక్తిలో, ప్రార్థనలో నేను వీక్ అయిపోయానా? భయం. సో ప్రవచనం ఏంటంటే సంతోషంతో కూడినటువంటి పరిస్థితులు మనకు తెలియజేస్తుంది, అలాగే భయాన్ని కూడా కలుగజేసి మనల్ని దిద్దుబాటు చేస్తుంది. మూడోది. నాలుగోది ఏంటి? మూడోది ఏంటన్నాను నేను? ప్రవచనాలు. మందిరంలో ఉంటే ప్రవచనాలు. ఇంట్లో కూర్చొని ఉన్నాం అనుకో, ప్రవచనము. మీ ఆయన ఏమైనా ప్రవచనం చెప్తాడా? లేకపోతే మీ ఆవిడ ఏమైనా ప్రవచనం చెప్పొద్దా? అలా చెప్పిన అనుభవం ఎవరికన్నా ఉందా? ఇక్కడ లేదు. దానికి ఒక ప్లేస్ ఉంది. ప్రవచనం రావాలంటే ప్రభు సన్నిధి కమ్ముకోవాలి. ప్రభు సన్నిధితో మరి నింపబడాలి ఆ స్థలం. నీ ఇంటిలో ఒక 10 మంది నీ యొక్క విశ్వాసాన్ని పిలుచుకొని ప్రార్థన పెట్టుకో, దిగి వస్తుంది పరలోకం అక్కడికి. ఎందుకని? అక్కడ జరుగుతున్నది ఏంటి? అప్పుడు టీవీలో ఆన్లో ఉండవు, ఆరాధన ఉంటుంది, నీ నోట్లో ఏముంటుంది? స్తుతి ఉంటుంది. కృతజ్ఞత భావంతో నువ్వు ఆరాధిస్తుంటావు. ఆటోమేటిక్గా నీ తెలియకుండా కన్నీళ్ళు, మన కన్నీళ్ళు చూసి తాగుతాడా ఆయన? అమ్మా, నీ కన్నీళ్ళు చూసి ఆగాడా? ఎన్ని మేళ్లు చేశాడమ్మా నీకు. స్తోత్రం. నాలుగోదిగా చూసిన అపవిత్ర ఆత్మలు తరిమివేయబడతాయట. మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము
23వ వాక్యం త్వరగా. ఎక్కడమ్మా? సమాజ అన్ని మందిరాల్లోనే కనిపిస్తున్నారా? మొట్టమొదటిది మందిరంలో ఏం వినపడుతుంది? బోధ, వాక్యం. రెండోదిగా చూసినట్లయితే మందిరంలో నువ్వు చేసే ప్రార్థనకు జవాబు. అది ఎంత పెద్ద విపత్తు అయినా జవాబు వస్తుంది. మూడోదిగా చూస్తే ప్రవచనం మందిరంలో వినపడుతుంది. నీకు ప్రవచనం వస్తుంది. అలాగే నాలుగోది చూస్తే మందిరంలో, సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడు ఉండెను. వాడు అంటున్నాడంట, నజరేయుడైనటువంటి యేసు మాతో నీకేమి అంటున్నాడు అంటే, అపవిత్రాత్మ పట్టిన వాడు మందిరంలో కూడా ఉంటాడు. పోయినసారి మిస్ అయింది, కానీ ఒకసారి జయశ్రీ ఆంటీ ఎంతమంది తెలుసు ఇక్కడ? అందరికీ తెలుసు. జయశ్రీ ఆంటీ మొట్టమొదటిసారి నేను ప్రకటన గ్రంథం గురించి వచ్చే వారం నుంచి, అంటే ప్రతి నెల 3వ వారం నేను వస్తానండి, నాకు కానీ సమయం ఇస్తే మీరు ప్రకటన గ్రంథం గురించి వివరించమని దేవుడు నన్ను ఎందుకో ప్రేరేపిస్తున్నారు. నేను రాజమండ్రిలో 3 సంవత్సరాలు చెప్పాను అదే వాక్యం మీద. కాబట్టి మీ సంఘంలో ఏమన్నా బలవాళ్ళమ్మా, దేవుడే చెప్తున్నప్పుడు కాదనే దానికి వివరం ఇచ్చాం. మొట్టమొదటి రోజు ఆమె ప్రకటన గ్రంథం గురించి, ప్రకటన గ్రంథం అంటే ఏంటి? ప్రవచన గ్రంథము. చాలా మంది సుమలత లాంటి వాళ్ళు చదువుకునే దానికి కూడా భయపడతారు. రాజేష్ అంటే ప్రకటన గ్రంథం అసలు తెరవనే తెరవడం. వచ్చాడా ఆ పుణ్యాత్ముడు? వచ్చి వెళ్ళిపోయాడు కదా, ఉండడు. బిజీ ఆయన. ఈరోజు కూడా బిజీ అని. సరే, ఆ రోజు ఆ మందిరంలో ఒక వింత అన్నోన్ పర్సన్, అంతకుముందు ఎప్పుడూ ఆమెను చూడలేదు, ఆ తర్వాత కూడా మేము ఇప్పటి వరకు ఆమెను చూడలే. ఒక వికిడి చేష్టలు చేస్తున్న వ్యక్తి, స్త్రీ, బాగానే ఉంది, పిచ్చిదానిలాగా దారులు సగం సగం బట్టలు వేసుకుని తిరుగుతారే, అట్లా అంటే స్త్రీ కాదు. నీట్గా డ్రెస్ చేసుకుంది, వచ్చింది, ఇలా నేరుగా ఆమె దగ్గరకు వచ్చేసింది. జయశ్రీ ఆంటీ దగ్గరికి వచ్చేసింది. ఎలాగైనా స్త్రీ కదా, ఆమెకు భయం వేసిపోయింది. భయం వేసి గడగడగడ ఊనుగుతుంది. నేను అప్పుడు పక్కన కూర్చోవన్నా, ఆ చైర్ పక్కన ఉండేది కదా, చూస్తా ఉన్నా. నాకేం అర్థం కావట్లా. వచ్చింది, ఇట్లా చూసింది, చర్చ్ అంతా చూసింది, ఇట్లా అంటుంది. వాక్యం జరుగుతుంటే ఈమె ఆపేశారు, వాక్యం ఆపేశారు. ఆ మనిషి ఎంటర్ అయిన తర్వాత అంట జయశ్రీ ఆంటీకి వాక్యం కనపట్టలేదంట, ఒకలాగా బ్లర్ అయిపోయిందంట. ఆ బైబిల్ వాక్యం ఎంత సంథింగ్ ఏదో జరుగుతుందని ఆమెకు అర్థమైపోయింది, నాకు అర్థమైంది. ఆమెమో ఏసు రక్తమే జయము, ఏసు రక్తమే జయము, ఏసు రక్తమే జయము అంటా ఉంది. నేనేం చేశానంటే, ఫస్ట్ అనుభవం నాకు, ఏమైతే ఏమైందిలే అని దానికి ముందు ఇలా చేసి గలిబిలి చేసి అందరూ అటెన్షన్ ఆ అమ్మాయినే, ఎవర్రా ఏమే చూసేదానికి కూడా ఏందో ఒకలాంటి వికృత రూపం, మామూలుగానే ఉంది, నాకులాగే ఉంది, కానీ చూస్తే భయం వేస్తుంది అమ్మాయిని. అలా కూర్చుందమ్మా. నేను ఇటు చూస్తున్నాను, ఇటు చూస్తున్నా, అటు కూర్చొని నన్ను ఇలా చూస్తున్నాను, కన్ను ఆర్పకుండా. ఒక వికెట్ లుక్ అంటారే, ఒక దుష్ట శక్తి చూపు నాకు తెలిసిపోతుంది, అనుభవం లేకపోయింది. సంథింగ్ రాంగ్ విత్ హర్. ఏంటి అది చూపేంది అంటే, ఇట్లా చూస్తూ ఇట్లా నిందమ్మా. అర్థమైంది, వచ్చింది. లేచాను, ధైర్యం తెచ్చుకున్నాను. అంతకుముందు ఎప్పుడు నేను అలాంటి పనులు చేయలేదు. నాకున్న దిక్కు దేవుడు ఒక్కడే అనుకున్నాను. బలిపెట్ట మీద ఎప్పుడు, ఇక్కడంటే కట్టలేదు కాబట్టి అక్కడ బలిపెట్ట మీద ఎప్పుడు ప్రేయర్ ఆయిల్ ఉండేది. మీకు గుర్తుందా? కరోనాకు ముందు నేను ఈ ప్రార్థనలు చేసేవాడిని కాదు, అయిపోయిన తర్వాత అందరూ వచ్చి ఇట్లా అంటారు, ప్రేయర్ ఆయిల్ వేసి రక్తమే చేయి పంపించేస్తా ఉండేవాడిని. ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్తుంటే లేచిందమ్మ మీదకి లేచి వస్తుంది, నా మీదకి వస్తుంటే ఏసు రక్తమే చేయి పో అని చెప్పట చల్లానమ్మా అని అరిచి వెనక్కి పడిపోయింది. చూసారా? అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు మందిరంలోకి ప్రవేశిస్తారు.
నాకే ఒక పక్క సంతోషం, ప్రభువా నా చేత ఈ కార్యం చేయించబెట్టాయి, నేను దాన్ని గద్దించడం ఏంటి, నీ పరిశుద్ధ రక్తాన్ని పోయడం ఏంటి, అది గిజగిల్లాడుతా పడిపోయింది. పట్టదాని మీద మళ్ళా ఇక్కడ నొసుల మీద పోసేసా, పో నీకు ఇక్కడ అధికారం లేదు పో అంటున్నా. ఏంటో నాకు తెలియదు అసలు, అంత ముందు గడ్డింపు అనేది నాకు తెలియదు, ఈ అనుభవం లేదు. వెళ్ళిపోతా 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 అంటుంది. లేచింది, వెళ్ళిపోయిందమ్మా, మళ్ళీ ఇంతవరకు కనపడాల కదా. నీకు కగురు పొడుచుకుందా? పొడుచుకుంటుంది. బాగా పరిస్థితి ఏంటంటావు ఎదుర్కొన్న వాళ్ళకి? దేవునికి స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. అపవిత్రాత్మ పట్టిన వాడు ఆ రోజుల్లో ప్రభువారు మందిరంలోకి వెళ్తాడంట. నజరేయుడైన యేసు మాతో నీకేం పని, మన ఆయనతో మాట్లాడుతున్నాడంట. సో మందిరంలో ఆయన ఏం చేశాడు, దాన్ని గద్దించాడు. గద్దించిన తర్వాత అది వెళ్ళిపోయింది, అతన్ని వదిలి వెళ్ళిపోయింది. అంటే మందిరములో నువ్వు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మన మధ్యలో ఉంటారు గనక, యేసయ్య మనలో ఉంటాడు గనక, మనతో ఉంటాడు గనక, ఎవరికైనా ఇటువంటి అపవిత్రాత్మ పట్టి వాడు వాళ్ళ ద్వారా మందిరంలోకి ఎంటర్ అయితే యేసయ్యకి తెలుసు కదా, మనకు తెలియకుండానే దాన్ని ధరిమేస్తాడు. వెళ్ళిపో నా బిడ్డను వదులు. సో అపవిత్రాత్మ పట్టిన వాళ్ళకి విడుదల మందిరంలో దొరుకుతుంది. ఇప్పుడు అందరితో 4 విషయాలు చెప్పే పోయినసారి 5వ విషయంలోకి వెళ్తాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 22వ అధ్యాయము 17వ వాక్యం. అంతటా యెరూషలేమునకు తిరిగి వచ్చి, ఎక్కడ అది మిస్ చేయకూడదు. ఇక్కడ మన పాయింట్ ఏంటి? మెయిన్ పాయింట్ మందిరములో మనకు జరిగే కార్యములు. మందిరంలో మనం ఉంటే యెరూషలేముకు వచ్చి, దేవాలయం అన్నా మందిరం అన్నా ఒకటే. మందిరములో దేవాలయములో ప్రార్థన చేయుచున్నప్పుడు అమ్మా పరవశుడనై ఎవరిని చూశారు? ప్రభువే దర్శనం. కొట్ట చప్పట్లు గట్టిగా. పరిశుద్ధుడైన పౌలు దర్శనం. ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే వచ్చి నిలబడ్డాడంట ప్రభు. దర్శనం. మందిరంలో ఉంటే మనకేమొస్తాయమ్మా? దర్శనాలు వస్తాయి. పౌలు భక్తుడు ఏమన్నా పుట్టుకతోనే పరమ భక్తుడా? బైబిల్ చేత్తో పట్టుకొని పుట్టాడా వాళ్ళ అమ్మ గర్భంలోంచి? మహాభయంకరుడు, క్రూరుడు, క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని, క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వాడని ఊచకోత కోసి చంపినటువంటి వాడు. అటువంటి పౌలు అప్పుడు సౌలుగా ఉన్నాడు, పౌలుగా మార్చుకున్నాడు దేవుడు. రే నువ్వెందుకురా నా బిడ్డల్ని హింసిస్తున్నావు అంటే, నువ్వు ఎవడో ప్రభు అంటున్నాడు. అంటే నువ్వు హింసిస్తున్నా క్రీస్తుని. తర్వాత ఆ గుర్రం మీద నుంచి పడ్డాడు, కళ్ళు పోయాయి. తర్వాత ప్రార్థన చేయగా అతనికి కనుదృష్టి మరలా తిరిగి ప్రసాదింపబడింది. క్రైస్తవ్యాన్ని అణగదొక్కాలన్న ఆ యొక్క సౌలు పౌలుగా మారి ప్రభువు పరిచర్య చేశాడు. ఆ పౌలే మందిరంలోనికి వచ్చి, చూడండి, ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు దిగి వచ్చి దర్శనం ఇచ్చాడంట. మనకి దర్శనం ఇవ్వాలని మీకు ఎంతమంది కోరిక ఉంది? ప్రభు దర్శనం చూడాలని ఎంతమంది కోరిక ఉంది? నాకైతే ఉందమ్మా. అందరికీ ఉంటది ప్రభు దర్శనం కావాలి అని. ఒకసారి కనపడవా యేసయ్య? ఎప్పుడు కనపడతాడు ఆయన? మందిరంలోనికి వచ్చి ఏమనింది చెప్పు నిజంగా? ఎప్పుడు కనపడతాడు? మళ్ళీ నన్ను బ్యాక్ తీసుకెళ్ళబాకండి. ఇంట్లో కూర్చొని బట్టలు తుక్కుంటుంటే కనపడతాడా? న్యాయం తెచ్చిన చేపలు దొవుతుంటే కనపడతాడా? లేకపోతే పెద్ద మాంసం తెస్తే దాన్ని ఉడకేస్తుంటే అప్పుడు కనపడతాడా? మందిరంలోనికి వచ్చి నువ్వు ఇందాక చేసేవి ఆరాధన. ఆ ఆరాధనలో చాలా మంది పరవశమైపోయారు కళ్ళు పూసుకొని. కొంతమంది
గుడ్లు మిటకరించుకొని చూస్తున్నారు వాళ్ళని. ఏం పని అమ్మా నీకు మళ్ళీ దర్శనం కావాలా? నీకు దర్శనం కావాలంటే పక్కన కాదమ్మా, చూడ ప్రభువు చూడాలంతే. కనుబోయి కనపడుతుంది ఆ దివ్యమైనటువంటి స్వరూపం. సో ఆయనంట పౌలు అంటే మందిరంలో పరవశుడై ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా దర్శనం కలిగిందంట. నేను ప్రభువును చూచితిని అంటున్నాడు. చూడండి, నీకు దర్శనం కావాలంటే మందిరంలో ఉండాలి. పెద్ద పెద్ద చేష్టలు చేసుకుంటా, వీలైనప్పుడు వస్తా. లేకపోతే ఒక బ్యాచ్ ఉంది, ఆయన బైక్ మీద పోతా ఉంటాడు, చర్చి కనపడింది అనుకో. చర్చి అనే దానికి నిదర్శనం ఏముంటుంది? బయట క్రాస్, ఒక శిలువ ఉంటుంది ప్రతి గుడి మీద. దాన్ని చూసి ఈ పరమ భక్తుడు ఆగి కూడా పెట్టాడు దండం. పోతా ఇట్లా అంటాడు. వీడికి దర్శనం వస్తుందా? వీడికి వస్తుంది, దెయ్యం దర్శనం వస్తుంది. అమ్మ ఆశామాషి నువ్వు ఎక్కడున్నా నేను నిన్నే తలుచుకుంటున్నాను ప్రభువా, నువ్వు నాకు కనపడవా? ఎక్కడరా నువ్వు తలుచుకుంది? బార్లో ఉండి తలుచుకుంటున్నావా? అదేదో 1+1 ఒకటి కొట్టే ఒకటి ఫ్రీ అన్నప్పుడు ఆ క్యూలో నుంచొని ఉన్నాను. ప్రభువా నా నంబర్ త్వరగా వచ్చేటట్టు చేయను ఆయన అంటే అప్పుడు కనిపిస్తాడా నీకు దేవుడు? సౌజన్య కనుక 5వది ఏంది తల్లి? మందిరంలో ఇంతే మనకేం కలుగుద్ది? గట్టిగా చెప్పాలి, దర్శనం కలుగుద్ది. 6వది మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త, అమ్మా లూకాసు వార్త 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి అమ్మా. అమ్మా, మరి ఒక విశ్రాంతి దినమున ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మందిరం వచ్చిందా లేదా? సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తున్నప్పుడు అక్కడ ఊచ చేయి కలిగిన వాడు ఒకడు ఉన్నాడంట. ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో. యేసయ్య ఎక్కడున్నారు? సమాజ మందిరంలో. మనం ఎక్కడున్నాం? కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు చెప్పినవన్నీ మీకు ఎందుకు జరగవు? జరుగుతాయి. మీరు సమాజ మందిరంలో ఉన్నారు, మందిరంలో ఉన్నారు. మీకు కాకపోతే ఎవరికి చేస్తాడు? ఐపీఎల్ మ్యాచ్ చూసేవాడికి చేస్తాడా? చూస్తున్నావా నువ్వు ఐపీఎల్ మ్యాచ్? పర్లేదు, అది స్పోర్టే, అది స్పోర్ట్స్ కాబట్టి మంచిది. దాన్ని నేనేం కామెంట్ చేయను. క్రికెట్, ఐఎమ్ ఏ లవర్ ఆఫ్ క్రికెట్ అండ్ ఐఎమ్ ఏ ప్లేయర్ ఆఫ్ క్రికెట్, డిస్ట్రిక్ట్ ప్లేయర్ నేను. ఈ ఆకారం చూసి మీరు అప్పు ఈయన వేస్తున్నాడు పోస్తా అనుకోబా, శుభలాగా ఉండేవాడిని అప్పుడు కదమ్మా. ఇందిరమ్మ పెళ్ళప్పుడు ఎలా ఉన్నాను నేను? ఈ సైజు ఉందా? లేదు. ఆంటీ కూడా అప్పుడు ఆ సైజు లేదులే. దేవునికి స్తోత్రం. కాలక్రమేణా మా స్థితిగతులు మారి, శరీర ఆకారాలు మారి. సమాజ మందిరంలో ఆయన బోధిస్తున్నప్పుడు ఊచ చేయగలిగిన వాడు ఒకడున్నాడట. చదువు తల్లి. అమ్మ, శాస్త్రీయులు పరిశీలు అంట ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరుస్తాడేమో ఈయన, చూద్దాం ఈయన యేసయ్యన సంగతి చూద్దామని ఉన్నారే. ఎవరు వాళ్ళు పాస్టర్లే. ఈయన అసలు దైవజనుడిగా ఒప్పుకోవట్లేదు కదా. పాస్టర్ వితౌట్ క్రైస్ట్ అనమాట వాళ్ళు. చదువు తల్లి. అయితే దేవుడు ఎరిగాడు, ఆయనకి సర్వ వ్యాప్తి, సర్వము ఎరిగిన వాడు. ఊచ చేయగలిగిన. ఊచ చెయ్యి అంటే తెలుసా తల్లి? ఎప్పుడు చూస్తారా మీరు? ఊచ చెయ్యి అంటే తెలీదా? ఒక చెయ్యి పనిచేయదు, ఇంతే సన్నగా ఉంటుందమ్మా. ఇంకా దీంట్లో గ్రోత్ ఉండదు, అంటే పొడుగుంటది, శక్తి ఉండదు. ఈ కండరాలని ఇట్లా అంటే వాడికి స్పర్శ తెలీదు. ఊచ చెయ్యి సన్నగా, ఈ చేయి ఉండ బలంగా ఉంటుంది. ఆ ఊచ చెయ్యి ఇంతే. కొంతమందికి
అది తల్లిదండ్రుల అశ్రద్ధ వలన పోలియో వ్యాధి పిల్లలకి ఎందుకు వస్తుంది కుమారమ్మ? తల్లిదండ్రుల అశ్రద్ధ. టైంకి పోలియో డ్రాప్స్ వేయడానికి బద్ధకం వీళ్ళకి. మర్చిపోయామండి. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చినా వచ్చేస్తుందంట పోలియో. అందుకనేగా పోలియో కంట్రోల్ కోసం అవసరం ఉన్నా లేకపోయినా పోలియో డ్రాప్స్ అని పెట్టేస్తుంటారే అందరినీ. పోయిన నెలలో వేసినా ఈ నెలలో వేయించమని చెప్తుంటాను. దానివల్ల ప్రమాదమే లేదు. సో ఊత చేయి అంటే అమ్మా ఒక రకంగా పోలియో చేతోడు అంటారే. చదువమ్మా. ఊత చేతి కలిగిన వానితో నువ్వు లేచి మధ్య నిలవమన్నాడు. వాడు లేచి నిలిచాడు. యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ నష్టం ధర్మమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అదే ఈ ఉన్నాడే పాస్టర్స్ వితౌట్ క్రైస్ట్ ఉన్నారే, శాస్త్రులు పరిచయులు, వాళ్ళని అడిగారంట. వాళ్ళందరితో చూసి అడిగి కలిగ చూసి ఒక్కడ మాట్లాడలా. వాళ్ళు శాస్త్రాలు పాటిస్తున్నారు. సమాజం ఆదివారం రోజు, ఆ రోజు విశ్రాంతి దినం అంటే శనివారం రోజు ఏ పని చేయకూడదు, అది నిబంధన. కానీ నీ సహోదరుడు ఒక నూతిలో పడ్డాడు, ఈరోజు శనివారం, అలాగే ఉండు. రేపు ఆదివారం వచ్చి తీస్తానంటావా? అమ్మో అన్నయ్య అంటావా? లేదా అన్నో తమ్ముడా అని తీస్తావా? చెప్పండి అమ్మా. చెప్పండి, మీరే చెప్పండి. ఓ ప్రసాద్ అన్న, నీకు తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకడు గోతులో పడ్డాడు అనుకో, అరే విశ్రాంతి దినం తమ్ముడు ఐఎమ్ సారీ అంటావా? అయ్యా రండి ప్రసాద్ గారు, ఇంకా పక్కన శ్రీనివాస్ బాగా పొడుగ్గా ఉన్నావు, పున్నారావు గారు, అయ్యా నువ్వు బాగా పనిగడ్ల వాడివి, రానైనా నీ దగ్గర ఏదో తాళ్ళు గీళ్ళు ఉంటాయి, అడుగుతావా లేదా? అంతేగాని రే తమ్ముడు కొట్లోనే పడుకోనైనా రేపు తీస్తానంటావా? అది యేసయ్య చూసింది. రే మనసులో అనుకోలే అట్టాడు మాటలు యేసయ్య. మరి పుణ్యాత్ములారా, విశ్రాంతి రోజున మేలు చేయటం న్యాయమా, ధర్మమా, కీడు చేయటం ఇది అని చూసి ఊత చేయగలిగిన వాడు తిరిగి ఏమన్నాడు? అదిగో ఊత చేయగలిగిన వాడు తైడు తిరిగి నీ చెయ్యి చాపరా అన్నాడంట. వాడు ఎట్టున్నాడు, నేనేది ప్రభువా, నేను చెయ్యి దాటేది అనకుండా తన్నాడంటాడు. టక్ శక్తి వచ్చింది, నిలబడిపోయింది చెయ్యి ఇట్లాగే. తమాష తెలుసా? ఆ ఊత చెయ్యి గంటలు ఇంత కంటలు డింగ్ 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 గ్రాఫిక్స్ లాగా సినిమాల్లో కంటలు వచ్చేసి లోపల బోన్ పెరిగిపోయి నరాల్లో రక్తం ప్రవహించి చాలా ఊస చేయలాగే ఉంది. దాంట్లో ఒక శక్తి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఆ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య మాటలోంచి వచ్చింది. ఎక్కడ ఉంటే వచ్చింది? మందిరంలో ఉంటే వచ్చింది. కొట్ట చప్పట్లు మళ్ళీ ఒకసారి. అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ వలన మందిరంలో ఉంటే మనకేం జరుగుతాయి? చెప్పాలమ్మా. ఇంత వాక్యం విన్నారు. స్వస్థతలు, మా బంగారు చెప్పింది, స్వస్థతలు జరుగుతాయి. మందిరంలో ఉంటే అపవిత్రాత్మలు వెళ్ళగొట్టబడతాయి. ఆ మందిరంలో ఉంటే ఇంకా బోధ, ఆ తర్వాత రెండోదిగా చూసినట్లయితే ప్రార్థన, మూడోదిగా చూసినట్లయితే ప్రవచనాలు వింటావు, ఐదోదిగా చూసినట్లయితే దర్శనాలు చూస్తావు, ఆరోదిగా చూస్తే స్వస్థత పొందుకుంటావు. పోయినసారి నేను ఈ నాలుగో ఇది అన్నాను చూసారా, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టబడతాయి. అక్కడ ఇంకో మాట కూడా అన్నా, అది మన యేసయ్య మందిరం ఏంటి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడ దెయ్యాలు వదలగొట్టబడతాయి. అమ్మ అటువంటి హాస్పిటల్ అక్కడ ఉందా? అయితే రోగాలు బాగు చేస్తారు, లేకపోతే దెయ్యాలు వదలగొట్టబడతాయి. అది హాస్పిటల్ కాదు, అదేదో ఉన్నారు వాళ్ళు, దాంట్లో ప్రావీణ్యత కలిగిన వారు. కానీ మన యేసయ్య మందిరము రెండూ చేయగలిగినటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దేవునికి
స్తోత్రం చెప్పండి. ఏడవదిగా మనం చూసినట్లయితే, ఏడవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వాక్యం. యోహాను సువార్త 2:13. అమ్మా, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి మళ్ళా వచ్చింది. ఏంటది? దేవాలయం అంటే మందిరం, మందిరం అంటే దేవాలయం. దేవాలయంలోకి వెళ్ళి ఎడ్లను, గొర్రెలను, పావురాళ్లను, అమ్మువారిని, రూకలు మార్చువారిని, అక్కడంటే ఏం చేస్తున్నారు? ఇక్కడ మన ప్రసాద్ గారు, కృష్ణారావు, రాజ్కుమారు వాళ్ళకు సహకరించే వాళ్ళని తీసుకొని, యాంటోనీ గారిని, ఇదిగో మా అనిల్ని తీసుకొని రండి వ్యాపారం చేసుకుందాం, భలే సెంటర్, ఇది సెంటర్ అయ్యా, మందిరం అయ్యా, ఓ పుణ్యాత్ములారా వ్యాపారం చేస్తారా మీరు? ఏసైకి వచ్చిందమ్మా, అక్కడ వచ్చింది కోపం. అరే, నా తండ్రి గృహాన్ని వ్యాపార స్థలంగా మారుస్తారని మా తాళ్లతో ఏం చేశాడంటే, తాళ్లతో కొరడ పేలేడంటే అప్పుడు ఎంత కోపం వచ్చుంటుంది, దొరికుండదు. ఆ తాడుతో కొట్ల చెల్లి పద్మ, వేసే తాడుతో కొట్ల, తాడు తీసుకొని గబ 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 కొరడ అల్లి ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టాడంటమ్మా. తోలేశాడంట, ఎడ్లను, గొర్రెలను, ఆ పావురాలన్నింటినీ విప్పేసి తోలేశాడంట. రోకలు మార్చి ఆ బల్లలన్నీ తన్నాడంట, ఒక్క తన్ను యేసయ్య. ఎందుకంటే అరే, దాని పవిత్రమైనటువంటి దేవాలయాన్ని మీరు వ్యాపార స్థలములుగా మారుస్తారా? దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటి? మందిరములో వ్యాపారము మనం చేయకూడదు. ఒక వ్యాపారమే కాదు, మందిరములో మనం ఎలా ఉండాలి? క్రమశిక్షణతో ఉండాలి. క్రమశిక్షణ నేర్పించాడు అక్కడ. క్రమశిక్షణ నేర్పించుటకే ప్రభువు ఆ విధంగా వైలెంట్ గా ప్రవర్తించాడు. రవీర భయంకరుడు అంటాడే, అలాగా ఉగ్రుడైపోయాడు ఆయన. తట్టుకోలేకపోయాడు ఆయన. తనని కొట్టిన వారిని, తనని సిలువ వేసి పక్కలో బల్లంతో పొడిచిన వారిని, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించుము అన్నటువంటి గొప్ప లక్షణము కలిగినటువంటి దేవుడు యేసయ్య ఆ రూపంలో తాళ్ళు పేని కొరడా చేసి కొట్టాడంట. అవసరమైతే బెత్తం వాడాలి. నీ బిడ్డల ఎడల అవసరమైతే బెత్తం వాడాలి. ప్రసన్న, ముదిగారం చేయబాక ఆడపిల్లల్ని. ఆయనకి తెలియకనా? క్రమశిక్షణ, క్రమశిక్షణ. మొదటి నుంచి పిల్లలకి నేను చెప్పేది, యవ్వన కుమారులకు, కుమార్తెలకు, చిన్న బిడ్డలకు ముదిగారం చెయ్యొద్దు, కారం చెయ్యి. నేను వాడు జాయిగాడు వస్తాడు, వాడు రాంగులోనే మనసులో ఒక విధమైన సంతోషం, నాకు మురిపో వచ్చేస్తుంటుంది వాడిని చూస్తే. అలాగని వాడు ఏం చేసినా ఒప్పుకోను. అనుకో, ఇంట్లోకి వచ్చి వాడు అదేందో నా టేబుల్ మీద ఉన్నాయని పీకేస్తుంటాడు. చూస్తారు 2 సార్లు. ఓ అన్నాను అనుకో, చిన్నపిల్లలు తెలుసు కదా, ఆ దుఃఖం వస్తుంటది, ఆపుకుంటుంటారు. ఆ ముఖం చూడడం నాకు ఇంకా ఇష్టం. ఆపుకుంటున్న దుఃఖం పిల్లలు భలే ముద్దుకుంటారు. చెక్ చేయాలి, క్రమశిక్షణ నేర్పించాలి. మందిరంలో క్రమశిక్షణతో కూర్చోవడం నీ బిడ్డలకు నువ్వు నేర్పించాలి. ఓ తల్లి, ఓ తండ్రి, మందిరంకి వస్తే నీకేం, మీ బిడ్డలకేమొస్తుంది? క్రమశిక్షణ వస్తుంది. నీకేమొస్తుంది? క్రమశిక్షణ వస్తుంది. పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని రావడం, నువ్వు దాన్ని అలౌ చేయడం క్రమశిక్షణ కాదు. నీ బిడ్డలను కనిపెట్టుకొని ఉండాలా. ఎవరెవరు ఏ ఏ వారసొప్పులు చూస్తున్నారో మనమే జాగ్రత్తగా చూస్తూ ఉండాలా. లేకపోతే మందిరాలే పెద్ద ప్రేమ నిలయాలుగా మారిపోయినటువంటి చర్చిలు మన విజయవాడ పట్టణంలో
ఇన్ని ఉన్నాయి. మన పిజ్జోనిపేటలోనే ఉంది ఒక చర్చి. ఆ పాస్టర్ గారి లవ్ మ్యారేజ్ అంట. ఆయన కుమారులు లవ్ మ్యారేజ్ అంట. ఆ చర్చిలో వాళ్ళందరూ లవ్ మ్యారేజ్లేనంట. అబ్బా, ఏసై గారు ఉండుంటేనా తాళ్ళు కాదు గొలుసులు వెళ్ళి కొట్టుండేవాడు తీసుకొచ్చి. ఏం పనులురా మీరు? మందిరానికి ఎందుకు వస్తున్నారా? భయం ఉండొద్దా నీ బిడ్డకి? మా అమ్మ చూస్తుంది, మందిరంలో ఇటువంటి పనులు చేయకూడదు అంటే మందిరం బయట చేయమనే? ఎక్కడా చేయకూడదు. క్రమశిక్షణ. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డిసిప్లైన్. చర్చిలో చాలా డిసిప్లైన్గా ఉండాలమ్మా. తాను తగ్గించుకుని వారు చెప్పండి అమ్మా హెచ్చింపబడతారు. మీరందరూ హెచ్చింపబడుదురుగాక. మీ బిడ్డలందరూ క్రమశిక్షణతో నడుచుకుందురుగాక. నాకు తెలుసు మీ బిడ్డలందరూ క్రమశిక్షణ కలిగిన బిడ్డలే. ఇటువంటి పెద్ద వేషాలు వేసేవాళ్ళు ఎవరు నేను చూడలే ఇంతవరకు. నా దృష్టికి రాలా. వస్తే నేనే తాడు పేరు ఉండేవాడిని. మీకేమైనా అభ్యంతరమా? నీకేమైనా అభ్యంతరమా? ఆడపిల్లల అంకుల్ గారు ఎలా కొడతారు మీరు? తంతాను చెప్తున్నా. ఏందో ఇంత ఎత్తు ఎదిగాడు, నాకంటే వాళ్ళ ఆయన కంటే ఎత్తు ఎదిగాడు, వాడిని ఎందుకు కొడతారు అంకుల్? కొడతా. సరిగ్గా పెంచడానికి మీ ఆయన్ని కూడా కొడతా. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. నేను మీ ఆత్మీయ తండ్రి కొడితే ఊరుకోరా మీరు? ఊరుకోరలే. కొంతమంది ఎగిరి మళ్ళా నాయన్ని ధన్యవాళ్ళు ఉన్నారు కదా తల్లి. సరేలే చెప్పుకోండి, కానీ కొట్టడం మాత్రం గ్యారెంటీ. రైట్. చాలా మంచి. మనము భయం నేర్పాలా, వస్త్రధారణ నేర్పాలా, వేష భాషలు నేర్పాలా. నీటిగా పొడగలో ముచ్చటగా ఉన్నారు చూడండి అందరూ. అలా ఉండాల మందిరంలో. అంతేగాని ఫారినర్స్ లాగా మనం ఫారినర్స్ అనుకొని వస్తే ఎట్లా? వాళ్ళకది వాళ్ళ కల్చర్, అది వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళ డ్రెస్సింగ్ అదమ్మా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఆఫ్రికన్స్, నిగ్రో జాతి వాళ్ళు అడవుల్లోనే పెరుగుతారు. వాళ్ళకైతే అసలు వస్త్రాలు ఉండవు. కొన్ని జాతులకైతే వాళ్ళని మనం తప్పు పట్టలేము. వాళ్ళకి మొదటి నుంచి వాళ్ళ జాతి అంతా ఐసోలేట్ అయిపోయి ఆ అడవుల్లో వాళ్ళకి నాగరికత తెలీదు. అది మానవులాగా అలా బతుకుతూ ఉన్నారు. స్టిల్ దే ఆర్ లివింగ్ లైక్ దట్. వాళ్ళని నేనేమంటలా, సభ్య సమాజంలో బ్రతుకుతూ దేవుడి దయ వలన విద్యాబుద్ధులు నేర్చుకొని నువ్వు మందిరములో ఇంత బోధ వింటూ మందిరానికి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ప్రవర్తనతో రావాలి, డ్రెస్సింగ్తో రావాలి, మేకప్తో కూడా రావాలి. అలాగని జిడ్డు మొహాలు వేసుకొని మేము మామూలుగా కనపడకూడదంట. అందుకని దేవునికి స్తోత్రం. పర్లేదు. మొహాలు కూడా గడుక్కోకుండా పొద్దున్న లేచి ఆ పాసి మొహాలతో రాబాకండి, అసలు చూడలేము కదా. 7వది ఏమన్నారు? క్రమశిక్షణ. రైట్. 8 రాజుల మొదటి గ్రంథం చివరిలోకి ముగింపులోకి వచ్చేసాను. గబగబా 2-3 వాక్యాలు చదివించి మందిరంలోకి మనం వస్తే, మందిరంలో మనం ఉంటే ఇప్పుడు 8 వాక్యాలు చెప్పాను మనకి జరిగే విశేషమైన కార్యాలు. నంబర్ 1, వాక్యం బోధింపబడుతుంది. నంబర్ 2, నీ ప్రార్థన ఆలకింపబడుతుంది, దానికి జవాబు కూడా వచ్చేస్తుంది. నంబర్ 3, ప్రవచనాల్ని నువ్వు పొందుకుంటావు. ప్రవచనాలు నీ ద్వారా చెప్పబడే ప్రవచనాలు వింటావు. నా ప్రవచనము దేవునికి స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. ఈ పద్ధతిలో మామిడికాయ రోటి పచ్చడి చేసి చాలా అంటే చాలా స్తోత్రం. మధ్యలో గోంగూర పాత్ర వచ్చింది ఏందమ్మా? చేయదగిలిందిలే. ఎక్కడున్నా ప్రవచనాలు వింటాం. 4వదిగా చూసినట్లయితే అపవిత్రాత్మలు పారిపోతాయి. 5వది దేవాలయంలో దర్శనాలను చూస్తావు. తర్వాత 6వది చూస్తే స్వస్థతలు పొందుకుంటావు. 7వది చూస్తే క్రమశిక్షణ నేర్చుకుంటావు. క్రమశిక్షణలో నువ్వు నడపబడతావు. 8వది వచ్చి చూడండి అమ్మా, 1 రాజులు 9:3. 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యం.
అతనితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను అంగీకరించాను. నా నామము ఎక్కడ? మందిరములో. సన్నిధి అంటే ఏంటి? మందిరములో సదాకాలం ఉండుటకు పరిశుద్ధపరిచి ఉన్నాను నీ మందిరాన్ని. నా దృష్టి ఇదమ్మా, నా దృష్టియు నా మనస్సు, కొట్టండి చప్పట్లు గట్టిగా, నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటుందంట? యేసయ్య దృష్టి ఎక్కడ ఉంటుంది? మందిరంలో ఉంటుంది. మందిరంలో ఉన్న నీకే జరుగుద్ది, ఆయన దృష్టి నీ మీద పడుద్ది, ఆయన మనస్సు నీ మీద ఉంటుంది. మందిరం మీద ఉంటుందంటే మందిరంలో ఉన్న మన మీద ఉంటుంది. చాలదా మనకి జన్మకి? యేసయ్య కనుదృష్టి మన మీద, యేసయ్య మనసు మన మీద ఉంటే ఇంకే కావాలి మనకి? దట్స్ ఎనఫ్ అని మనం అనుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 9 చూసినట్లయితే హగ్గయి 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. హగ్గయి రాసిన గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమ కంటే మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నారు. ఏ స్థలమందు? మందిరము కట్టబడిన స్థలమందు. అబ్బబ్బబ్బబ్బ, కొట్టచ్చు మళ్ళీ ఇంకొకసారి. మందిరములో ఏముంచుతున్నాడంట? ఆయన సమాధానం ఉంచుతున్నాడంట. నువ్వు మందిరంలో ఉంటే నీకు లేని సమాధానము దేవుడు అనుగ్రహించును గాక. ఎందుకంటే మనం మందిరంలో ఉన్నాం కనుక మనకు సమాధానం. మన మందిరంలో ఉన్నాం కనుక మన మీద ఆయన కనుదృష్టి, ఆయన మనస్సు నిలపబడును గాక. 10 చివరిగా 10 చదవండమ్మా. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 4వ వాక్యం. ఇది చదువుకొని ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం. మళ్ళీ ఒకసారి చిన్నగా క్లియర్గా చదవండి. అతడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చాను. హగ్గయి చెప్తున్నాడు ప్రవచనం. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిలిచి ఉండుట చూచి నేను సాగిలపడగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా మందిరమును కూర్చిన కట్టడాలన్నీ తెలియజేస్తున్నాను. నీవు మనసు నిలుపుకొని చూచి చెవిని పెట్టుము. మరియు పరిశుద్ధ స్థలములో నుండి చాలు. స్టార్టింగ్ చదవము ఒకసారి. స్టార్టింగ్ 4. ఆయన్ని తోడుకొని వచ్చాడంట. అదమ్మా మనకు కావాల్సింది. యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండి ఉండుట చూచి తిని. కొట్టు చప్పట్టు మళ్ళీ గట్టిగా. దేవుని మందిరములో మనం ఎందుకు ఉండాలంటే ఆయన మందిరం అంట తేజో మహిమతో ఎప్పుడు ప్రతి నిత్యము. ఇదిగో ఈ ఆరాధనకు మనం వచ్చినప్పుడు మహిమతో నిండుకొని ఉండడం, మనం వెళ్ళిపోంగలో తలుపులు వేసుకొని మహిమ వెళ్ళిపోవడం అది జరగని పని. ఆయన కోసం స్థాపించబడిన నిర్మించబడిన ఈ యొక్క మందిరములో ఆయన యొక్క తేజో మహిమ. సౌజన్య, ఎంత అదృష్టం కదా మనం, ఎంత ధన్యులం కదా మనం. ఈరోజు తేజో మహిమతో నింపబడినటువంటి ఈ మందిరంలో మనం ఉన్నాం. అయ్యా సహోదరులారా, విన్నారా?
మందిరానికి వస్తే ఎన్ని లాభాలు, మన ఎడల ఎన్ని కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ వదులుకొని సెంటర్కి వెళ్ళి టీ తాగుతావా ఈ టైంలో? లేకపోతే ఇంకేదో చేసుకొస్తావా? వాడు నేను డ్యూటీలో జాయిన్ చేసేటప్పుడే చెప్పాను, ఆదివారము నేను రాను అని చెప్పు అన్నా. నా మాట వినలా. ఉద్యోగం రుచి చూశాడు, చవి చూశాడు. ఆదివారం ఆరాధన లేకొట్టడం మొదలుపెట్టాడు. నాకు సమాధానం ఏం చెప్తున్నాడు తెలుసా? అడిగితే రమ్మన్నారు అంకుల్, నేను రాను అని చెప్పు అని మొదట్లోనే చెప్పా. ఆదివారం నేను రాను సార్, కావాలంటే మధ్యాహ్నం అంటే నేను వస్తానని చెప్పు. మాకు ఒకే ఒక్క రోజు ప్రార్థనా దినం. నా దేవుడు ఇచ్చిన ఉద్యోగం ఇది. ఆయన ఆరాధనకు పోకుండా నేను మానలేను చెప్పమంటే అన్ని చెప్పి నెల రోజులు ఎగ్గొట్టాడు వీడు పుణ్యాత్ముడు. నాకు మొహమాటం ఏమిలే, రేపటి నుంచి నువ్వు రాకపోయినా నాకేం బాధలే. లెక్క చెప్పాల్సింది నువ్వు అక్కడ. ఇప్పటికైనా అర్థమైందా ఎన్ని కోల్పోయావో నెల రోజులు? నువ్వు ఏం కోల్పోయావు? నంబర్ 1 చెప్పండి అమ్మా, బోధ. నంబర్ 2 నీ ప్రార్థన వినడురా. ఎందుకంటాడు రా? నీకు అంత మేలు చేసిన యేసయ్య వచ్చి ఒక గంట కూర్చోకుండా ఎగ్గొట్టి నీకు ఆ డ్యూటీ ముఖ్యమో వాడు చెప్పే. నీ డాక్టర్ నా ఫ్రెండ్, నేను చెప్తాను రా వాళ్ళకి, నీ జోలికి వాళ్ళు రారు అంటే నీకు హెచ్చులు ఎక్కువ, ఎగస్ట్రాలు ఎక్కువ. నువ్వు కోల్పోయి నేను చెప్తున్నాను చూడు. 2 ప్రార్థన వినడు. 3 ప్రవచనం అనేది అసలు రాదనుకో మనలాంటి వాళ్ళకి. 4 అపవిత్రాత్మ పోదు. దర్శనాలు కూడానా మనకి? ఆదివారం గంట నీకు అంత మంచి ఉద్యోగం ఇచ్చి నిన్ను దీవించి, నా కుమారుడా రెస్పెక్టబుల్ గా ఉండరా అని అంటే నీకు దర్శనాలు కూడా ఇస్తాడా? ఎగ్గొట్టి నెల రోజులు తిరిగితే 40 రోజులు ప్రార్థనకు వచ్చేవరా నువ్వు? రాలా? చదవమ్మా. స్వస్థత. దేవుడు మహాకృప, దయామయుడు కాబట్టి నీకు ఇంకా ఏమి అనారోగ్యాలు రాలా. వచ్చి పట్టించుకునేవాడు కాదు. చదువు. అది లేకనే ఇటు తయారయ్యావు. చెప్పు. దేవుడు మందిరానికి వస్తే ఆయన దృష్టి నీ మీద ఉంటుందన్నాను. ఆయన మనసంతా నా పవన్ కావాలి, నా పవన్ వాడే నాకు ఇష్టమైన బిడ్డ. నా మనసు అంతా, ఆయన మనసంతా నీ మీద ఉంటుందంట. నువ్వేం చేస్తున్నావు? నువ్వు నాకెందుకు? నేను ఆడ పోయి ఆ పాచి పళ్ళు గీకుతా ఉంటే వాళ్ళకి అసిస్టెంట్ చేస్తా. ఇంకోటమ్మా, సమాధానంగానే బతుకుతున్నావా నువ్వు? ఇప్పుడు నీ మనసులో అలజడి లేదా? చెప్పలేకపోతున్నా. ఇన్ని క్వశ్చన్లు వేస్తుంటే ఇదేంట్రా అంకుల్ నా మీద దాడి చేస్తున్నాడు. ఏం కాదు నాన్న, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఆక్రోశం ఆయనకి. ఇంత చేస్తే నువ్వు ముందే కొట్టేది ఆదివారం ఆరాధన కొడతావురా నువ్వు? ఇంకా తేజ మహిమతో ఆ మందిరం నింపబడి ఉన్నప్పుడు మనం ఆ మందిరంలోకి ఎంటర్ అయితే ఆ మహిమతో మనం కూడా నింపబడతాం. ఏమనుకోబాకు, డైరెక్ట్గా కనిపించావు కాబట్టి నేను ఇచ్చాను. కానీ కస దిగినాయి చాలా మందికి. దూసుకుపోయిన గుణపాలు పోవాలి. వాక్యం అంటే అలాగే ఉండాలి. అంతేగాని నువ్వు రాకపోయినా పర్వాలా, నెలకొకసారి వచ్చి దశంబాకు నాకు పెట్టు. దేవుడు నిన్ను దీవించను గాక. దీవించినోడు పోతాడు, నువ్వు పోతావు రే. దశంభాగాలు ఈ కాదురా ముఖ్యం, వాక్యం ముఖ్యం, క్రమశిక్షణ ముఖ్యంగా. మన తుది గమ్యం ఎక్కడమ్మా? పరలోకమా నరకమా? నరకం అన్న వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అబ్బో బాగానే ఉంటున్నాను. ఇప్పుడు నాకు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నాకు తుదిగమ్యమైన పరలోకం కావాలి అన్న వాళ్ళు మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. చాలు ఒక్కటే చాలు. మంచిది. ఇప్పుడు మీకు బాగానే వాక్యం అర్థమైందా? ఇవన్నీ మనము ఈ 10 పాయింట్లు మనము అనుభవించాలంటే మనం ఏం చేయాలా? ఆయన మందిరంలోకి రావాలా. ముఖ్యంగా
ఆయన మాట వినాల. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. కన్నా తల్లి మరచిన నే మరువానంటివే, బంధువులు స్నేహితులు వదిలేసిన తలలు వంచండి. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. మందిరానికి రాకుండా మీతో డైరెక్ట్గా మాట్లాడాడు. ప్రభువా, ఇంతకాలం మందిరం అంటే ఒక విధమైన విసుగు. ఏం పోతాంలే, పోవచ్చులే 4 వారాల్లో ఒక వారం, ఆ వారం కూడా పోకపోయినా ఏం పర్వాలేదు. 2-3 నెలల తర్వాత వెళ్ళి కానుకేసుకుంటే సరిపోద్దులే. ఇంత నిర్లక్ష్య ధోరణితో ఉన్నావేమో చెప్పడానికి నేను లాస్ట్లో పురుషులతోనే మాట్లాడాను. కానీ స్త్రీలారా, మీరు ఎంతమంది ఈ నిర్లక్ష్య ధోరణితో ఉన్నారో ఆలోచన చేసుకోండి. కోల్పోయావు ఎంతకాలం, నువ్వు బోధన కోల్పోయావు. నీ ప్రార్థనకి సమాధానం రావట్లేదు. ఎందుకు? నువ్వు మందిరంలో కనపడవు. దర్శనాలు చూడలేకపోతున్నావు. అపవిత్రాత్మలు నీ మీద దాడి చేస్తున్నాయి. రాత్రులు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. దీనికంతా కారణం గంట నువ్వు మందిరంలో గడకపోవడమే. మహిమతో నిండుకున్న దేవుని మందిరంలో నువ్వు గడపలేకపోతున్నావు. అందుకనే నీలో, నీ ఇంటిలో సమాధానం అనేది లేదు. నీకు, నీ బిడ్డలకు క్రమశిక్షణ లేదు. అందుకనే చిన్న వయసులోని తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు బిడ్డలు. ఉదిగారం చేశావు. మందిరంలో ఉండవలసిన నీ బిడ్డను దుప్పటి కప్పి ఏసీలేసి పడుకోబెట్టావు. ఆదివారం పూట ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నావు. నీ బిడ్డ మందిరంలో పని చేస్తే, పరిచర్య చేస్తుంటే సంతోషపడాల్సింది పోయి ఫోన్లు చేసి మరీ వెనక్కి పిలిపించుకున్నావు. ఓ తల్లి, వాడు చెడిపోయేది లోకంలో ఉంటే తల్లి, మందిరంలో ఉంటే కాదు. వాడి పరిచర్యను బట్టి పరమ పుణ్యాత్పురాలువైన నిన్ను, నీ భర్తను కూడా వాడి భక్తి ద్వారా కాపాడుతున్నాడమ్మా. తెలుసుకో. మందిర పరిచర్య చేయాలన్న ఆశ అంత యంగ్ ఏజ్లో ఉన్న నీ కుమార్తెకు, కుమారుడికి వచ్చిందంటే నిజంగా వారికి జన్మనిచ్చిన నీ గర్భము ధన్యమైనది. అటువంటి కుమారునికి, కుమార్తెకు, జన్మకు కారకుడైన ఓ తండ్రి, నీ జన్మ ధన్యమైనది నాయన. అది తెలుసుకోకుండా అనవసరమైన విషయాల్లో క్రమశిక్షణ,
మందిర విషయంలో క్రమశిక్షణ, సినిమాకైతే డబ్బులు ఇచ్చి పంపిస్తావు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన ఈ వాక్యము, ఎక్కడైనా ఒక అబద్ధమైనటువంటి మాట ఉంటే డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడండి. ధైర్యంగా నేనేం అన్ను, నేనే సరిదిద్దుకుంటా. నా యేసయ్యని అడుగుతా, అయ్యా నా ద్వారా ఇక్కడ నువ్వు తప్పు చెప్పావంటగా, ఇదిగో నా కుమారుడు ఆయన కరెక్ట్గానే ఉన్నాడట. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి అడగండి నన్ను. చిన్న చిన్న కారణాలకి అమ్మా, ఎండల్లో స్త్రీలు పురుషులు వాళ్ళ బిడ్డలు వేసుకొని 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందిరాలకి ఛార్జీలు పెట్టుకొని ఆటోలు వేసుకొని ఖర్చు చేసుకొని పరిగెడుతున్నారు. నువ్వు కరెక్ట్గా నీ ఇంటి దగ్గర నుంచి కేక వేస్తే వినపడేంత దూరంలోనే మన మందిరం ఉంది. అయినా నువ్వు రాట్లా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటల ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా మనందరిలో పరివర్తన వచ్చునుగాక. మీరందరూ పశ్చాత్తాపడుదురుగాక. మిమ్మల్ని మీరు సరిదిద్దుకుందురుగాక. మీలో వచ్చిన మార్పును చూచి యేసయ్య సంతోషించి మిమ్మల్ని దీవించునుగాక. మిమ్మల్నే కాదు, ఈ యవ్వన కుమారులను కూడా దీవించడమే కాకుండా వారి చుట్టూ దేవదూతల కాపుదల నుంచి క్షేమాభివృద్ధి దయచేయునుగాక. నా నోటి మాటలు యేసయ్య ఫలింప చేయునుగాక. నిర్లక్ష్య ధోరణితో ఉన్నావా? నీ నాశనాన్ని నువ్వు కోరుకున్నట్టే. ఇంత వాక్యం చెప్పబడిన తర్వాత కూడా నీలో చీమ కుట్టినంత మార్పు కూడా లేకపోతే, సమయానికి నువ్వు మందిరానికి రాకపోతే, నేనే పాటివాడినమ్మా, నీలాంటి మనిషినేగా, నీలాగా ఒకప్పుడు బతికిన వాడినేగా. తెలుసుకున్నాను ఆ యేసయ్యలోని ఆ నామములో రుచిని పొందుకున్నాను. ఆహా, ఎంత రుచిగా ఉంది నామం, ఎంత కమ్మగా ఉంది ఈ భక్తి. నాతో పాటు ఈ సంఘ బిడ్డలు, నా బిడ్డలు మీరు కూడా అనుభవిస్తే ఎంత బాగుండును కదా అని ఆశపడ్డం నేను చేసిన తప్పు అయితే నన్ను క్షమించండి. లేదా మీలో మారు మనసును కలుగునట్లుగా ప్రభువుని అడగండి. స్తోత్రం నాయన. ఇప్పటి వరకు మీరు చెప్పిన బోధన విన్నారు, మేమందరం విన్నాము నాయన. మనసు మార్చుకుంటున్నాం తండ్రి, నీ మార్గంలోనికి మేము వస్తున్నాం తండ్రి. పాత రోత జీవితాన్ని వదిలివేస్తున్నాం. ఇదిగో బల్లలో చేయబెట్టబోతున్నాం. మీరే మా రక్షకుడుగా, మా కోసం సిలువలో ప్రాణత్యాగం చేసిన బలిపశువుగా, మీరిచ్చిన ఆజ్ఞల ప్రకారం మేము బాప్తిసం పొందుకున్నాం తండ్రి. నీ శరీరాన్ని భుజించుటకు, నీ రక్తాన్ని పానం చేయుటకు ఒక అర్హతను సంపాదించుకున్నాం తండ్రి. సమాధానం కలగచేయండి, సంతోషాన్ని కలగచేయండి. ఆత్మ జ్ఞానాన్ని దయచేయండి, ఆశీర్వాదాలను దయచేయండి. నీ కృపలో ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి. నూతన ఆత్మలు, ఇదిగో నీ ప్రియకుమారులు కుమార్తెలు చెప్పే సాక్ష్యము ద్వారా అనేకులు ఈ సంఘానికి ఆకర్షింపబడాలి. వారు కూడా మేము పొందుకున్న ఈ కృపను పొందుకోవాలి తండ్రి.
ఈ సంఘాన్ని మీరు అభివృద్ధిపరచమని, విత్తబడిన వాక్యము మా అందరి హృదయాల్లో ఫలింప చేయమని, ఏ సాతానుడు దాన్ని ఎత్తుకుని పోకుండా మేము పదిలిపరుచుకునే నీ భక్తులుగా మమ్మల్ని స్థిరపరచమని, బలహీనుడను, అల్పుడను, ఎన్నిక లేని వాడను ఈ వాక్య పరిచయంలో నన్ను ఒక పోరగా వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు, సిద్ధపడి వచ్చిన వారు దయచేసి త్వరగా ముందుకు రండి. అమ్మా, చిన్న సాక్ష్యం ఉంది, చిన్న ప్రార్థన చేసిన తర్వాత నీకు ఇస్తాను. ప్రసాద్ గారు, నెక్స్ట్ టైం నుంచి ఆ కృతజ్ఞత బాక్స్ కిందే పెట్టేయండి, అంటే పైకి ఎక్కేయలేకపోతున్నారు. రైట్, ప్రార్థన చేసుకుందామా. ప్రభు స్తోత్రం నాయనా, ఇదిగో నువ్వు చేసిన మేళ్ళను బట్టి, చూపిన కృపను బట్టి కృతజ్ఞత కానుకగా, మొక్కుబడి కానుకగా, దశమ భాగంగా సమర్పించుకున్న బిడ్డలు వారి కష్టార్జితంలోంచి కొంత ధనాన్ని మీ పరిచర్యకు అర్పించుకున్నారయ్యా. ముందుగా ఆ కానుకను మీరు అంగీకరించండి, స్వీకరించండి. నూరంతుల ప్రతిఫలము, ఆశీర్వాదము దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆంటీకి మార్చలేదా? దేవుని నామానికి వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. మీ అందరికీ వందనాలు. మా పాప 4th ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు హౌస్ సర్జన్ అప్పుడు రూమ్ షిఫ్ట్ అవ్వాలి. అయితే లిఫ్ట్లో ఏమైందంటే సగం లగేజ్ బయట, సగం లగేజ్ లిఫ్ట్లో ఉండిపోయింది. ఇంతలోకి ఒక పాప వచ్చేసి నొక్కేసింది. ఈ పిల్ల ఏమో చేయి పెట్టేసింది లిఫ్ట్లో. అసలు నాకైతే చెప్పింది 10 రోజులైంది, నొప్పిగా ఉందమ్మా, బాగా నొప్పిగా ఉందండి. నేను వెళ్ళలేని పరిస్థితి, మా అన్నయ్యలా అడగలేని పరిస్థితి, అన్నయ్యలకు కూడా ఏం చెప్పలేదు. ఒకటే అనుకున్నాను, నా భర్త వినే పరిస్థితిలో లేడు. తండ్రి యేసయ్య, ఏం చేస్తావో తెలీదు, కానీ చెయ్యికి ఏం అవ్వకూడదు అని రోజు ప్రార్థనలో ఉండి చేశాను. 10 రోజులు అయిన తర్వాత అక్కడే ఆమెకంటే డ్యూటీస్ ఉన్నాయి. డ్యూటీల వల్ల హౌస్ సర్జన్ చేస్తుంది కాబట్టి డ్యూటీల వల్ల హాస్పిటల్కి చూపించుకోలేకపోయింది. మళ్ళీ ఒకసారి వెళ్ళి చూపించుకుంటే ఒత్తేసిందమ్మా, ఏం కాదు అని అన్నారు. పర్లేదు అని అన్నారు. అయితే మెడిసిన్ వాడన్నారు. మెడిసిన్ వాడంటే నేను రెండో రోజు ట్యాబ్లెట్లు కూడా కొనుక్కుంటాక అమ్మాయి దగ్గర డబ్బులు లేవనుకుంటా. ఇంకా నేను ఒకటే అనుకున్నా. ఆ రోజు ఫోన్ చేసి, ఏం లేదమ్మా, ప్రేయర్ చేసుకుని ఆయిల్ రాసుకో అన్నాను. ఆ ప్రేయర్ చేసుకుని ఆయిల్ రాసుకుంది. 5 రోజుల తర్వాత చెప్పింది అసలు నొప్పి అనేది లేదని చెప్పింది. చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక. అద్భుతమైన సాక్ష్యం. ఆ బిడ్డ MBBS కంప్లీట్ చేయడమే ఒక మహా అద్భుతం. మనకు అందరికీ తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడే ఏలియాకి కాకృత ఆహారం పంపించినట్టు MBBS ఫీజు కట్టడానికి తండ్రి నిరాకరిస్తే బంధువులు, స్నేహితులు వాళ్ళు మేమున్నాం, చదివించు, నీకు కూడా భారం లేదు, ఆ అమ్మాయే తీర్చుకుంటుంది అని లక్షలు పెట్టి అమ్మాయిని చదివించారు. మరి ఈరోజు ప్రమాదవశాత్తు అమ్మాయికి చెయ్యి గాయమైనప్పుడు మరి నమ్మకం, అదే క్రైస్తవ్యం అంటే నమ్మకం మీద ఆధారపడింది. నమ్మింది, తల్లి చెప్పిన మాట, ప్రేరాయలు రాసుకుంది 5 రోజులు. ఇప్పుడు ఆ నొప్పే లేకుండా చేశారు.
ఇటువంటి సాక్ష్యాల ద్వారా ఇతరులు బలపరచబడుతురు గాక. మీరు ఇటువంటి సాక్ష్యాలు దాచుకోకుండా మీరు సంఘంలో చెప్పకపోయినా పర్లేదు, మీ ఎదురింటి వారికి, పక్కింటి వారికి, మీ బంధువులకు, మిత్రులకు చెప్పి వాళ్ళని ఇక్కడికి ఆకర్షిస్తే ఇక్కడేదో చందాలు పెరిగిపోతాయి, జనాలు పెరిగిపోతారని వాళ్ళు మీరు పొందుకున్న మేలు పొందుకుంటారుగా, ఆ కుమార్తె పొందుకున్న స్వస్థత పొందుకుంటుందిగా, ఆ కుమార్తె చదువుకున్న హై లెవెల్ స్టడీస్ బిడ్డలు చదువుకుంటారుగా. దాని గురించే, ఇంక వేరే ఆర్థిక ఆశలు ఉండి కాదు నేను చెప్పేది ఇవన్నీ. సరేనా? మంచిది. ఇప్పుడు సంఘ కానుకలు సమర్పించుకుందాం. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవే నయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. దయవలనేనయ్యా, ఉన్నవన్నీ నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. మంచి తల్లి, మనందరము బల ఆరాధనలోకి ప్రవేశించబోతున్నాం కనుక ముందుగా పాపక్షమాపణ ఒప్పుకోలు ప్రార్థన చేసుకుందాం. జీవితంలో మనకెంతో మంది ఎన్నో అన్యాయాలు చేసి ఉండొచ్చు, ఈ మధ్య కాలంలో చేసి ఉండొచ్చు. వారందరినీ మనస్ఫూర్తిగా క్షమించేద్దాం. ఎందుకంటే నీ పాపాలు ఒప్పుకొని నువ్వు క్షమించకపోతే నీ పాపాలు
క్షమింపబడవని దేవుడు చెప్పాడు. అందుకని శిలువ మీద మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పారు. మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను తండ్రి. అలాగే తెలుసో తెలియకో నేను కూడా కొంతమందికి అన్యాయం చేసి ఉండవచ్చు, దుర్భాషలాడి ఉండవచ్చు, నా మాటల ద్వారా వారి హృదయాలను గాయపరిచి ఉండవచ్చు, మోసముతో వారికి ఎన్నో అపకారాలు చేసి ఉండొచ్చు. నా పాపాలను కూడా నేను ఈ సమయంలో ఒప్పుకుంటున్నాను. చెప్పండి ఆ మాట. మీ పాపాలు ఒప్పుకోండి. మీ ఎడల అపకారం చేసిన వారిని క్షమించేయండి. అప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. నీకు నాకు ఒక యోగ్యత వస్తుంది. అదే ప్రభు శరీరాన్ని భుజించి రక్తాన్ని పానం చేసే అర్హత. కనుక ఒప్పుకున్నట్లయితే ధైర్యంగా ప్రభు బలలో చేపెట్టుదురుగాక. నా ప్రభువా, ఈ యొక్క పరిచర్యలో మీరు మాతో ఉండి నడిపించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. చూడండి ప్రియులారా, ప్రభువారు ఆ దినములలో ఇక తాను అప్పగించబడినటువంటి రాత్రి, అంటే బేస్తవారం రాత్రి భోజనం సిద్ధపరచమని శిష్యులకు చెప్పగా వారందరూ కూడి ప్రభువారితో పాటు 12 మంది శిష్యులతో కూడి భోజన కార్యక్రమాన్ని కూర్చున్నారు. అప్పుడు ఆయన ముందుగా ఒక రొట్టెని తీసుకొని దాన్ని తీసుకొని ప్రభువు కంటే తండ్రికి స్తోత్రాలు చెల్లించారట. స్తోత్రములు చెల్లించి దానిని విరిచారట. విరవబడిన తర్వాత ఆ రొట్టె ఆయన చెప్తున్నారు, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, నేను తిరిగి వచ్చే వరకు నా జ్ఞాపకార్థమై దీనిని భుజించుడి అని తన శరీరముగా మార్చబడిన ఆ యొక్క రొట్టెను వారికి పంచిపెట్టారు. ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారము ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇది ఇంతకు ముందు విరవక ముందు రొట్టె మాత్రమే, విరిచిన తర్వాత ఇది ఒక శక్తి వచ్చింది. ఇది ప్రభు శరీరంగా మార్చబడింది. నమ్మితే మంచి స్తోత్రం. హల్లెలూయా. విరవబడిన ప్రభు శరీరాన్ని సిద్ధంగా ఉండండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ శరీరాన్ని మేము పూజిస్తూ ఉండగా మా శరీరంలో ఉన్న బలహీనతలన్నీ యేసు నామములో స్వస్థపరచబడును గాక. అలాగే మనందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో
ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నే వీరువు యేసయ్యా, తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాం, ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి, తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాం, ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి, నీ చేతిలో దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి, హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. మీకు ఇవ్వబడిన ప్రభు శరీరాన్ని చిన్న ప్రార్థన చేసుకొని స్వీకరించండి. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుతున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది దాని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురుగాక. ఆమె చూడండి, ఈ పాత్రలో కూడా ప్రభువారంట అప్పుడు ద్రాక్షారసాన్ని పోశారు. పోసి ఆయన దీన్ని ప్రభువుకి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత, అది ఆయన రక్తముగా మార్చబడిన తర్వాత ఆయన చెప్తున్నారు, ఇందులోనిది పోయబడినది కొత్త నిబంధన వల్ల కలిగిన నా రక్తము, దీనిలోది మీరు త్రాగినప్పుడల్లా నా జ్ఞాపకార్థమై దీనిని చేయుడి అని చెప్పారు. నాకు సాక్షులుగా మీరు నిలబడండి అని చెప్పారు. కనుక చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు శరీరాన్ని పూజించాం, రక్తాన్ని కూడా ప్రాణం చేసుకుందాం. ప్రభు స్తోత్రమయ్యా, ఇదిగో ఈ పాత్రలో పోయినప్పుడు ఇది ద్రాక్షారసం, కానీ ఆయన ఇది పరమ ఔషధమైనటువంటి రక్తముగా మార్చబడినందుకు దీన్ని మేము స్వీకరించబోతూ ఉండగా ఈ రక్త పానము ద్వారా మా శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యము, బలహీనతలన్నీ తొలగిపోవును గాక, ప్రతి అపవిత్రాత్మలన్నీ లయమైపోవును గాక, అలాగే మాకున్న పాప శాపము నుంచి సంపూర్ణమైనటువంటి విడుదల కలుగును గాక. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి.
రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా పానము నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నా పానము నీ రక్తధారలే ఇలా పాపి కషాయమిచ్చును నీ రక్తధారలే ఇలా పాపి కషాయమిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము నీ రక్తమే దేవుని శక్తి ఉన్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా పానము నీ రక్తమే నా పానము నీ రక్తమే నా పానము ఇవ్వబడిన ప్రభువు రక్తము చిన్న ప్రార్థన చేసుకొని స్వీకరించండి. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా మహాపరిశుద్ధ స్థలములో
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సరే, మార్చి నెల రిసిప్ట్ ద్వారా వచ్చినటువంటి మరి కానుకలు మీ దగ్గర సమర్పిస్తున్నాను. శ్రీమతి ఆర్ జయశ్రీ గారు 1000 రూపాయలు, శ్రీమతి డి కవిత గారు 100 రూపాయలు, శ్రీ డి సాల్మన్ రాజు గారు 200 రూపాయలు, శ్రీ వి ఓబ్లెస్ గారు 200 రూపాయలు, శ్రీమతి ఏ విమలమ్మ గారు 200 రూపాయలు, శ్రీ ఏ చైతన్య కుమార్ 200 రూపాయలు, శ్రీమతి రక్షణ గుణశేఖర్ గారు 1000 రూపాయలు, సిహెచ్ లావణ్య గారు 1000 రూపాయలు, శ్రీ రాఘవ మాధవి గారు 500 రూపాయలు, పి డెడ్ ప్రియా అండ్ ప్రజ్ఞ 200 రూపాయలు, శ్రీ వై జ్ఞానరాజు గారు 200 రూపాయలు, శ్రీ బి ప్రదీప్ కుమార్ గారు 200 రూపాయలు, శ్రీ జి రాజేష్ గారు 200 రూపాయలు, శ్రీ బి రమేష్ గారు 200 రూపాయలు, శ్రీ ఆర్ అనిల్ భరణి గారు 200 రూపాయలు, జి సురేష్ గారు 200 రూపాయలు, శ్రీ కె తారాప్రకాష్ గారు 300 రూపాయలు, ఎల్ ప్రసాద్ గారు 200 రూపాయలు, టి ప్రసన్న గారు 500 రూపాయలు, శ్రీ ఆర్ అంతోన్ రాజేష్ గారు 500 రూపాయలు, శ్రీమతి డి విజయ గారు 200 రూపాయలు, ఎం సరళకుమారి 300 రూపాయలు, శ్రీమతి బుజ్జమ్మ గారు 500 రూపాయలు, టోటల్గా 8100 రూపాయలు. 8100. సరే, డి పద్మ గారు 1000 రూపాయలు, టోటల్గా 9100. నువ్వు సూపర్ అమ్మా. ఆ పాత రోజుల్లో వడ్డీలు వసూలు చేసినట్టు చేస్తున్నావు. గాడ్ బ్లెస్ యూ మై డియర్ చిల్డ్రన్. చాలా శ్రద్ధగా కడుతున్నారు. సంఘాభివృద్ధి జరుగును గాక. నిజంగా ఈ అమౌంట్స్ అన్నీ ఒక మంచి వస్తువు కొనాలన్న ఆశతో ఉన్నాను. దేవుడు అతి త్వరలో ఆశ కూడా నెరవేరుస్తారు. మరి ఇంకేముంది, రెడీ అయినాయా డ్రింకులు? సరే, నేను ఈ లోపల ముగింపు ప్రార్థన చేస్తాను. మనకు కొంచెం టైం కలిసి వస్తుంది. సరేనా? ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారా? ఇంటికి వెళ్ళి 40 రోజులు గుర్తున్నాయా? ముఖ్యంగా మరి గత వారం రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్, జక్రయ్య గారు లావణ్య వాళ్ళ ఫాదర్ పడడం, ఈ మోకాలు కింద ఎముక విరిగిపోవడం, నిన్న రాత్రి 3 రోజుల క్రితం పడితే నిన్న చేశారంటే ఆపరేషన్.
ఆ 3 రోజుల్లో విరిగి నెమ్ముకుతాను అలా ఉన్నాడు ఆయన హాస్పిటల్లో. సరే ఏదేమైనా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పి ఈరోజు అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. మన సరితమ్మ గురించి కూడా చేయండి. మరి కరెక్ట్గా 40 రోజులు వచ్చిన ఆమె కరెక్ట్గా ఆ గుడ్ ఫ్రైడే రోజే పడేసాడు సైతాన్ గాడు. గుడ్ ఫ్రైడే రాలేకపోయింది, నిశ్శబ్ద శనివారం రాలేకపోయింది, ఈస్టర్ కూడా రాలేకపోయింది, ఈ రోజుకి తేరుకోలేదు అని నేను అనుకుంటున్నా. తేరుకుందేమో, ఒకవేళ నిర్లక్ష్య ధోరణితో రాలేదేమో నాకు తెలియదు. ఈరోజు ప్రప్రథమంగా మొట్టమొదటిసారి బల్ల తీసుకున్న 3 బిడ్డలు లేచి నిలబడి ఇక్కడికి రండి, నా దగ్గరికి రండి. రండి. ఎలా ఉంది? ప్రభు శరీరాన్ని తీసుకుంటుంటే, ఆ రక్తాన్ని పానం చేస్తుంటే ఎలా ఉంది అనిపించింది మీకు? ఒకలాగా ఒక షివరింగ్, ఒక సంతోషం, ఏదో ఎవరు చేయనా ఒకటి నేను చేశాను అన్న నిజంగానే అతిశయం వస్తుంది మనలో. ఈ అతిశయం సదాకాలం మీలో ఉంచబడును గాక. ప్రభువా స్తోత్రం. మీరు చెప్పినట్లుగా నాయన బిడ్డలు వాక్యానికి లోబడ్డారు, గద్దింపునకు సిద్ధపడ్డారు. వాళ్ళు అలగలేదు, కోపం తెచ్చుకోలేదు. ప్రభు నాతో మాట్లాడారన్న ఒక విశ్వాసంతో నిర్ణయం తీసుకొని ఆ యొక్క బాప్తిసం తీసుకొని మీ నిత్య రాజ్య ప్రవేశానికి వారు వారసులుగయ్యారు కనుక నాయన ఇక మీదట వచ్చే ఏ శోధనైనా యేసు నామములో లయమైపోవును గాక. దాన్ని తట్టుకొని నిలబడగలిగిన నిగ్రహ శక్తిని, ఆత్మస్థైర్యాన్ని మీరే అనుగ్రహించండి. ఎందుకంటే మీరు ఉచితంగా వీరికి ఆ పరిశుద్ధాత్మను లోపల బహుమానంగా ఇచ్చారు. ఆ పరిశుద్ధాత్మే ఇక మీదట చేసిన తప్పు చేయాలన్నా, కొత్తగా ఏదన్నా పాపం వైపు ఆకర్షితులు కావాలనుకున్నా వీరిని కానివ్వకుండా అంతరాత్మ గద్దిస్తూ, మనసాక్షి బోధిస్తూ, మీ ఆత్మ నడిపింపుతో ఈ బిడ్డలు సదాకాలము ఈ భూమి మీద ఉన్నంత కాలము నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి, మేము మా తండ్రి ఈ భూమిని విడవలసి వచ్చిన సమయంలో నీ వద్ద పరలోకములో మేము చేర్చబడదుము గాక. ఆమేన్. మంచి తల్లి, రైట్. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన. చెప్పమ్మా. స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ నిలబడాలంటే నాకు కాళ్ళు చేతులు వణుకు వస్తున్నాయి. ఈ వణుకు వల్ల నేను సాక్ష్యం చెప్పలేకపోతున్నాను. కానీ దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు. కారణం నేను ఈ బాప్తీసం తీసుకోవడానికి నాకు ఈ చాందిని ప్రతి నెల ఆ బిడ్డ నాకు బ్రెడ్ మొక్క ఇచ్చేది. ఆ బ్రెడ్ తీసుకొని తినంటే పర్వాలేదు ఇంటికి తీసుకెళ్ళని 4-5 ముక్కలు నాకు ఇచ్చేది. పట్టుకోమొచ్చేస్తుంది 4 ముక్కల బ్రెడ్. ఆ బ్రెడ్ ముక్కలు తీసుకెళ్ళంటే అమ్మా నేను బాప్తీసం తీసుకోలేదమ్మా అంటే పర్వాలేదంటే మీరు తొందరలోనే బాప్తీసం తీసుకుంటారు అని ఆ బిడ్డ చెప్పింది. ఆ బిడ్డ చెప్పినట్టుగానే నేను బాప్తీసం తీసుకున్నాను. దేవునికి అనలేని వందనాలు, స్తోత్రాలు. నేను నిలబడలేకపోతున్నాను, వణుకొస్తుంది కాబట్టి నన్ను క్షమించమని అడుగుతున్నాను. తల్లి, నువ్వు బాప్తిజం తీసుకోక ముందే రొట్టె ముక్క తిన్నానన్నావు. విరిచిన కాకుండా నా బాధ అదే. అక్కడ చాలా ముక్కలు ఉంటాయమ్మా, అంటే పెద్ద ముక్కలు విరవకుండా ఉన్నాయి, 4-5 ఉంటాయి. నేను అందరికి ఇచ్చిన తర్వాత చూస్తే అక్కడ ముక్కలు ఉండవు. ఏమైపోతున్నాయా అనుకునేవాడిని. ఇప్పుడు తెలిసింది, ఏం పర్లా బాప్తిజం తీసుకున్న వాళ్ళకి అంత రొట్టెలు పనిచేస్తాడు. సరేనా? కోమల విషయంలో ఇంకోటి కూడా చెప్పాలా. ఆమె ఎప్పుడో పెళ్లి సమయంలో పెళ్లి బాప్తిజం అంటే తెలుసుగా, ఒక మారు మనసు ఉండదు, ఓ పశ్చాత్తాపం ఉండదు. పాస్టర్ గారు నీకు బాప్తిజం ఇవ్వకపోతే నేను పెళ్లి చేయను అంటాను. పెళ్లి కోసం బాప్తిజం తీసుకుంటాను. ఆ బాప్తిజం ఎప్పుడో తీసుకుందంట, కానీ తనకి మనసు ఒప్పడంలా. రక్షణ బాప్తిజం లేకుండా నేనేదో తీసుకున్నానప్పుడు బలలో ఎలా చేయబడతాను? మనస్సాక్షి గట్టించిందాము. ఇంతకాలానికి అసలైన రక్షణ బాప్తిజం, మారుమన బాప్తిజం
కనుక ధైర్యంగా వచ్చి వాళ్ళలో చేయబెట్టింది. సంశయించొద్దు, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం. నూతన సంవత్సరంలో ప్రవేశించామనుకున్న సంతోషంలో మేము ఉండగానే 3 మాసములు నా తండ్రి సంపూర్ణంగా ఈ కృపలో మమ్మల్ని దాచిపెట్టారు. 4వ మాసము ఏప్రిల్ మాసంలో ఈ మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో పాలు పంచుకునే ధన్యతను మాకు ఇచ్చారు. అయ్యా, ఎంత ధన్యత మాకు ఇస్తున్నారు, ఎంత కృప, ఎంత జాలి, ఎంత ఆశీర్వాదము, ఎంత నడిపింపు మాకు ఇస్తున్నారయ్యా. వీటికంతా మా భక్తి విశ్వాసములు మేము అర్హులము అనుకునే దానికి ఎక్కడ 1% కూడా అర్హత లేని బతుకున్నాయన మరి. కానీ మీ ఉచితమైన ఉన్నతమైన కృపలో మమ్మల్ని అందరినీ దాచి కాపాడినందుకు స్తోత్రాలు. ఈ దినం మీరు మందిరము యొక్క ప్రాముఖ్యత, మందిరములో మేము ఉంటే జరిగే కార్యాల గురించి ఒక 10 విషయాలు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటికైనా ఆదివారము మందిరానికి రావాలంటే నిర్లక్ష్యం చేస్తూ మందిర ప్రార్థనను ఎగ్గొట్టి లోకం వైపు చూస్తూ లోక సంప్రదాయాలకు, లోకంలో జరిగే ఆ పెళ్ళిళ్ళు, తద్దినాలు నాయన వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంతో కృపను పోగొట్టుకున్న బిడ్డలు మా సంఘంలో కూడా ఉన్నారయ్యా. వారితోనే మీరు మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఇక మీదట ఆ పొరపాటు చేయకుండా నీ ఆరాధన తర్వాతే జీవితంలోకి ఏదైనా అన్న ఒక దృఢమైన నిశ్చయం తీసుకొని, ఎస్ మై లార్డ్, ఈ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు మాతో ఎప్పుడు రారయ్యా, వాళ్ళ పాటికి వాళ్ళు పోతారు. ఇక చచ్చిపోయినోడు పెట్టే తద్దినానికి మేము పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే. ఈ సత్యాన్ని గ్రహించక వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని మొహవాటానికి ఆదివారపు ఆరాధన మానుకొని ఈ గొప్ప భాగ్యాన్ని విడిచి లోకాశల వైపు, లోక ఆచారాల వైపు పరిగెత్తిన బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ పాదాలు పట్టుకొని నా బిడ్డల గురించి వేడుకుంటున్నాను. దయతో క్షమించండి నాయన, తెలియక చేశాను. ప్రథమ ఫలాలు అనగా ఉద్యోగి అయితే తను నెల మొత్తం కష్టపడి సంపాదించిన మొదటి జీతము మందిరానికి కానుక ఇవ్వాలన్న వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతి జ్ఞాపకం చేస్తే, శుక్రవారం ఇటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయని మాకు తెలియదని దైవజనుడు ఆయన చాలామంది మాతో మాట్లాడారయ్యా. తెలియదని ఆయన చాలామందికి ప్రథమ ఫలాలు ఇవ్వాలని, ఆస్తిలో భాగం ఇవ్వాలని, దశమ భాగం ఇవ్వాలని. అప్పుడు నేను నిన్ను ఎలా ఆశీర్వదిస్తానంటే, నీ కొట్లలో ధాన్యము నిండుగా ఉంటున్నట్లుగా నీ దేహములో ఆరోగ్యము, నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగ చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాలు, మీరు చెప్పిన కట్టుబాట్లను తెలియక నా తండ్రి తప్పిపోతున్నారు. ఎస్ మై లార్డ్, ఇంకా ఇంకా నీ వాక్య వివరణ ద్వారా ఈ బిడ్డలు నాయన అమాయకంగా ఉన్న తెలియని బిడ్డల్ని బలపరచండి, తీర్చిదిద్దండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా, వీరు నిజమైన క్రైస్తువుని నమ్ముకున్న బిడ్డలుగా మార్చండి. నామకార్థం క్రైస్తవులుగా మమ్మల్ని ఎవరిని ముంచుతున్నాయి. ఈ లోకము కొద్ది కాలం మేము ఉంటాం, దీన్ని విడిచి నీ దగ్గరికి రావాలి. దీన్ని విడిస్తే నీ దగ్గరికే రావాలి. సాతాను నిలవైన ఆ యొక్క నరకం మాకొద్దున్నారు. మా బిడ్డలకు అంతకంటే వద్దు. మీరందరి పక్షముగా మరొకసారి నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డని వారిని తలల మీద మీ చెయ్యి ఉంచి, ఇప్పటి వరకు వాళ్ళు చూపించిన నిర్లక్ష్యం, చేసిన పాపాలన్నిటినీ క్షమించండి. పాప క్షమాపణ ప్రార్థన ఒక్కసారి నాతో పాటు చేసుకుంటారా? నాతో పాటు ఈ మాట చెప్తారా? పరమ తండ్రి, నా జీవితంలో నేను ఇప్పటి వరకు చేసిన నా యొక్క పాపములను క్షమించండి. నా రహస్య పాపములను, రహస్య తలంపులు, రహస్య ఆలోచనలు, రహస్య చూపులు, రహస్య క్రియలు, వాటినన్నిటినీ కూడా నీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాను నాయన. దయతో 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 క్షమించండి.
మీ నిత్యరాజ్య వారసత్వం అనుగ్రహించమని యేసునామమున వేడుకుని ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. అయ్యా ప్రభువా, స్తోత్రం నాయన. ఇదిగో దీనులైన నీ బిడ్డలు పాప క్షమాపణ ప్రార్థన చేశారు, భయంతో భక్తితో చేశారు, అడిగారు. మా అందరి పాపాలు క్షమించండి. మాలో ఏ ఒక్కరిని నీ నిత్యరాజ్యానికి వారసులుగా విడవకుండా ముందుకు నడిపించమని కోరుకుంటూ క్షేమంగా తీసుకొచ్చారయ్యా. క్షేమంగా మా అందరి గృహాలకు మమ్మల్ని చేర్చండి. బిడ్డలందరినీ మీ కృపాస్థలకు అప్పచెప్తున్నాను. తిరిగి మరలా మేము శుక్రవారం రాత్రి జరిగే ఆరాధనలో కలుసుకునే వరకు నీ కృపా క్షేమములతో, శాంతి సమాధాన సంతోష సమృద్ధులతో మమ్మల్ని నింపి నడిపించమని కోరుకుంటూ, నా రక్షకుడా, నా దేవుడా, నా తండ్రి, ఇదిగో నా ప్రభువా, సంఘపక్షముగా ఏర్పాటు చేసిన ఆ శీతల పానీయాన్ని కూడా మీరు స్వీకరించండి, దీవించండి. నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదము సంఘాభివృద్ధికి దయచేయమని, స్వీకరించిన బిడ్డలకు శారీరకంగా ఆత్మీయంగా బలం చేకూర్చమని కోరుకుంటూ, మరలా మేము తిరిగి ఈ సన్నిధిలో కలుసుకునే వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తమును ఉంచి, ఈ ఎండ తీవ్రతకు ఎవరికి ఏ విధమైన అసౌకర్యమైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి, అనారోగ్య పరిస్థితి లేకుండా కాచి కాపాడమని చక్రయ్యను, సరితమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యంతో వారి స్థితిగతులను మార్చమని వేడుకుంటూ, మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పే బిడ్డలుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటూ, యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనలోకి తేక రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలో ఈరోజు ఆరాధనకు రాలేకపోయిన బిడ్డలకు, ఆన్లైన్లో మనల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి వ్యక్తికి, ప్రతి బిడ్డకును, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమ్మారించుము, క్రమ్మారా ప్రేమ వర్ష కృమ్మారించుము. ఆమేన్. ఆమేన్. దేవుడు మీకు తోడుగా ఉండును గాక, మిమ్మల్ని అందరికీ కాపాడును గాక. ఆమేన్.